dare to dream big. At Sun, we make it reality. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు. మరి ఇంకా నేనేం చేయాలో చెప్తే. చెబుతాను. నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి? ఏం లేదు, వాళ్ళు కాస్త నడవడి నేర్పమంటేను. చాలు చాలు, క్షమించండి. ఆగండి. ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి. సార్, మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. అలాగేనండి. సరిత, మా నందా గారు దయాసముద్రుడు, శివ చక్రవర్తి అనుకో. నువ్వు మెచ్చుకున్నాడు అంతవాడే, ఒప్పుకున్నాలే. సరే గాని ఇక మా మేనేజర్ గారు ఉన్నారు చూసావు, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని అంటూ తెల్లబోయాడు. వట్టి ఇక్ష్వాకుడు. అయితే పర్వాలేదు. ఇక నాకు కో క్లార్కులు ఉన్నారు, ఇద్దరు కోణంగులు, మసిపాతలు. వాళ్ళ చూపంతా నా జన్మలో ఆడమొహలు చెరగనట్టు. ఫోన్లే, కాస్త కాలక్షేపానికి పనికొస్తారు. వాళ్ళదేమిటి కాని సరిత, అసలు మా సెక్రటరీ గారు ఉన్నారు చూసావు, ఆయన భీష్ముడో పరశురాముడో. సెకండ్ ఇస్తే నమస్తే అంటాడు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆయన కాస్త నేర్పాలి, నేర్పి తీరాలి. నేర్పమ్మా నేర్పు, వద్దంటే మానవు గాని కాస్త నేర్పుగా ఉద్యోగం మాత్రం ఊడకుండా చూసుకో. చేత్తో పట్టుకుని నాన్నగారు రాగానే తింటాం. నాన్నగారు వస్తారు గాని మీరు తింటూ ఉండండి. అదిగో గంట కొట్టింది, నాన్నగారు వస్తారు. ఉషా, ఏముడు? నాన్నగారు మీరంతా నాన్నగారి పార్టీలో చేరిపోయారన్నమాట. అలాగా రుక్కు, అయితే మన పార్టీకి ప్రెసెంట్స్. ఉషా, అదిగో నీకు. ఏమండి చిన్నపేమసేనరావు గారు, ఇవి తమకు. మరి చిన్న పాపాయి ఉండండి, ఆఫీస్ నుంచి వచ్చిన డ్రెస్తో పాపాయిని ముట్టుకోకూడదని చెప్పలే? చెప్పలా? నాన్న టిఫిన్. టిఫిన్ ఓకే. ఏమండి చేతులు కడుక్కోకుండా నేను? అవునవును. ఇదిగో రుక్కు, నీవు ఎప్పటికప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటే నీ మాటలు వినడం మనకు తేలికే. రుక్కు, ఈ పూట కాస్త నాకు స్పెషల్గా కాఫీ ఇస్తావా? వీల్లేదు, మీ మూలంగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అందరూ రోజు హార్లిక్సే పుచ్చుకోవాలి. బాబు కాదు, అది నాన్నగారికమ్మా. వదులు. ఎందుకు అడుస్తావు? అమ్మ కొట్టిందా? చూడండి వరాగా ఇచ్చావు, నేను కొట్టానుట. కొట్టకపోతే కనీసం గిల్లైనా ఉంటావు. ఇదిగో నన్ను అన్నట్టు కాదు, మన బంగారు బాబు సంగతి ఇప్పటికైనా తెలిసిందా? చాలండి, ముందు తీసుకోండి. తమరు కూడా వడ్డించుకోండి. నమస్తే. నమస్తే. అందాలు అలంకారాలు కాదండి, అమ్మకాలు. నీ ముఖం నువ్వు అందాలే, నీ ముఖం నువ్వు అలంకారాలే, నువ్వు మాత్రం అందాలే, నువ్వు మాత్రం అలంకారాలే. అబ్బే అందాలి, అబ్బో అలంకారాలు. ఊరుకోండి. అమ్మకాలు. ఈ వారం పత్రికలన్నీ చూసి మగవాళ్ల కోసం వచ్చిన ఫ్యాషన్లన్నీ ఒక లిస్టు తయారు చేయి. విన్నావా? అమ్మకాలు. విన్నాను సార్, చేస్తానండి. ఈ పని నాకు చాలా ఇష్టం, నేను చేస్తాను. ముందు చూసి నేర్చుకోవాలమ్మా. మీరు స్త్రీల కోసం ఏమేమి ఫ్యాషన్లు వచ్చాయో సినిమా పత్రికలన్నీ చూసి బొమ్మలు కత్తిరించి పెట్టండి. ఎక్కడ చూసేది? అయ్యా ప్రకటనలో ఎక్కడ చూస్తున్నావు? మీ వంకేనండి. తెలిసిందా? తెలిసిందండి. స్త్రీల విషయం గనక ఇది నాకు తేలికైన పనేగా తాతాజీ. అవును రాధాజీ, పని నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం మంచిదే గాని. గారు ఇంకా మనం వెళ్ళాలి. నమస్తే పితాజీ. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయా ఆఫీస్ కి మంచి కళ తీసుకొస్తుంది. చూడండి మన వాళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యారో. బాగుంది, చాలా సంతోషం. ఆమెను చూసి మంచి నడవడి కూడా నేర్చుకుంటే మరీ ఆనందిస్తారు. రండి. వస్తున్నా. ఇదిగో తల్లి, ఈ ఉత్తరం వెంటనే టైపు చేసి ఆ కృష్ణారావు రాగానే ఇవ్వు. అలాగే తాతాజీ. జాగ్రత్త. మేలి ముసుంగుల బాధను తీర్చను స్త్రీలకు చెంకి చెప్పులు.
ఆహా చెప్పుల అందం చూస్తూ పురుషులు ముఖాల వంకే చూడరు. ఆ పాట ఏమిటో మిస్టర్ ప్రకటనలు. శ్రీమతి గారి చెంకి చెప్పుల అందం చూస్తూ ఉంటే ఆనందంలో ఈ పాట పుట్టుకొచ్చిందా? అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు తెప్పిస్తే ఒక క్షణంలో అమ్మేస్తాం. మీ కవనాలు మీ ప్రశంసలు నా చెప్పులు చూసే ఆహా, చిత్తం. ఇదేంటి? మా నందా గారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? ఆ. అయితే నడవడి ఇలా రాదు. ఆ? నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఓ, వేస్తాం. ఏది? ఓ. 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు. మరి ఇంకా నేనేం చెయ్యాలో చెప్తే. చెబుతాను. నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి? ఏం లేదు, వాళ్ళు కాస్త నడవడి నేర్పమంటేను. చాలు చాలు. నందా గారు దయదలిచి ఉద్యోగం ఇచ్చారు. అది నిలుపుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిన్నతనం కదండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆగండి. ఆ? ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి. సార్, మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ పోయి. అలాగేనండి. చూడండి, మీరు ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో కూడా నిర్లక్ష్యంగా తైతక్కలాడకూడదు. ఎంతో గారాబంగా పెరిగాను. మా అమ్మ నాన్న భద్రాచలం దగ్గర పడవలో మునిగిపోయారు. నాకు ఈ గత వచ్చింది. ఏమండి, ఈ వేషాలు నా దగ్గర కాదు. అందరూ గతిరేక వచ్చిన వాళ్ళే ఇక్కడికి. నౌకరీకి వచ్చినప్పుడు నౌకరీ చేయాలి. అవునవును, చెప్పిన పని తలవంచుకొని చేసుకుపోవాలి. నిజమే. అనవసరపు జోక్యాలకు పోకుండా మీ పరువు నిలబెట్టుకుని ఆఫీస్ పరువు నిలపాలి. అలాగేనండి. కూర్చోండి. ఏమండి ఇంత ఆలస్యంగా వచ్చారు? టిక్కెట్లు రుక్కు, టిక్కెట్లు. గంట సేపు క్యూలో నిలబడి తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బా, ఎంత రష్, ఎంత రష్. ఏం టికెట్లండి? ఈ బొమ్మ చూడు. డాన్స్, రష్యన్ డాన్స్. నభూతో నభవిష్యతి. చూడాలి, చూచి తరించాలి. మంచి తరుణము మించిన దొరకదు. ఈ నాట్యం చూడడానికి పట్టణం అంతా విరగబడిపోతుంది. మనం కూడా చూడాలి రుక్కు. మరైతే పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడొచ్చా? అందుకేగా స్పెషల్ గా టికెట్లు రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. ఎప్పుడు నాన్న డాన్స్? రేపమ్మా. రేపు ఈ పాటికి మీరందరూ డ్రెస్ చేసుకుని రెడీగా ఉండాలి. ఓ, ఎందుకు? అలాగే. థ్యాంక్స్. రుక్కు, నీ సింగర్ అయిందా? నాన్న నేను రెడీ. నాన్న నేను రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, పాప కూడా రెడీ అయిందే. ఏం రుక్కు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావే? అవతల ట్యాక్సీ మీటర్ పెరిగిపోతుంది. పాపకు సుస్థిగా ఉందండి. ఏం చిట్టి? అరే, ఇంత కులాసాగా ఉంటే సుస్థి అంటావేమిటి? పద పద. కాదండి, ఇందాక పాప ఉన్నట్టుండి తుమ్మింది. ఈ గాల్లో బయటికి తీసుకువెడితే ఇంకేమైనా ఉందా? నేను రానండి. ఏమిటి రుక్కు, నా ఉత్సాహానంతా పాడు చేశావు. మన ఇద్దరం కలిసి సినిమాకైనా వెళ్ళి ఎన్నాళ్ళయిందో నీకు జ్ఞాపకం ఉందా? ఇది పుట్టక మునుపు. అప్పటి నుంచి నువ్వు ఇంటికి, నేను ఆఫీస్కి అంకితం అయిపోయాం. ఏమైనా సరే, ఇవాళ నువ్వు డాన్సుకు రాక తప్పదు. పాపాయిని నేను చూసుకుంటాను. ఆ ముచ్చట పడుతున్నాను, నువ్వు వెళ్ళిరమ్మా. ఏమిటి పిన్ని, జబ్బుతో ఉన్న పసిపిల్లని ఇంట్లో వదిలిపెట్టి కులుగుతూ నన్ను నాట్యానికి వెళ్ళమంటారు. వారికి నీ ప్రోత్సాహం కూడా ఏమిటి పిన్ని? సరేనమ్మా, మీ ఇష్టం. ఇక నీతో వాదించి లాభం లేదు. డ్రైవర్ సార్, ఈ ఛార్జ్ పుచ్చుకుని నీ కార్ తీసుకుపో. మేము రాం. దేనా నోచుకుని పుట్టాలి. ఏమిటండి ఆ విసుగు? మరి చిన్న పిల్లలకి మళ్ళీ. అబ్బబ్బా, నీ మాటలతో నన్ను ముసలవాణి చేసేట్టున్నావు. అలా బయటికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకొస్తా. వెళ్ళారు గాని కాస్త ఇంటికి త్వరగా రండి. ఏ? బయట అసలే గాలి బాగాలేదు. మీకు జలుబు పట్టిపోపట్టాను వదలదు. నువ్వు ఉన్నావుగా ఇక్కడ జలుబు వదిలించడానికి హోమ్ డాక్టర్వి. నాన్న నాన్న నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి రా బాబు. డాన్స్ చూస్తే జలుబు చేస్తుంది. అమ్మ మందిస్తుంది, మర్యాదగా పుచ్చుకుని పడుకో. జలుబు గిలుబు అన్ని ఝన్ 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 తెలుగు వన్